ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మార్గశిర అమావాస్య, దీన్నే బకుల అమావాస్యగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 6:18 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 6:53 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి, బుధ, చంద్ర, కుజుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో చురుకుతనం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు, పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలతకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయపాత వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. పునః ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. మానసిక క్లేశాలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి కార్యకలాపాల్లో నిర్ణయాల విషయంలో అతి జాగ్రత్త తప్పనిసరి. ఏమరపాటు పనికిరాదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని వహించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో ఆందోళన వ్యాపారంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలకు సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు కూడా జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక చిక్కులు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. సమస్యలు జటిలమవుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా దూరమవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనుకూల ప్రభావం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి.
ఆత్మబలం పెరుగుతుంది, ఆర్థిక బలం పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, వేగవంతమైనటువంటి పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి స్ఫూర్తితో కూడిన విజయాలు విద్యాపరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి వెన్నంటి ఉంటాయి. కార్యకలాపాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి, విముఖతకు దారితీస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అధిక ఒత్తిడిలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. శ్రమతో కూడిన విజయాలు మాత్రం క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి విధి విధానాల విషయంలో ఉపాధ్యాయ వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు మాత్రమే లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కాలభైరవుడిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. జటిల కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు లేదా శత్రువులు బలహీనపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. అధిక ఒత్తిళ్లు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. సంశయాలు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ స్వశక్తితో నిర్ణయాలు తీసుకుని పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మోసుకుపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు మహిళలకు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలచడిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విమర్శలకి గురవుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం న్యాయవాద వృత్తి వారికి
క్షేమదాయకం. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి ఉంటే అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అంతంత మాత్రం. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కోవటానికి మహాచండిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణతో విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించి విజయ పరంపర కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. మందత్వం తొలగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా, విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యాలలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి, లాభిస్తాయి, అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మందత్వం విద్యాపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాల విషయంలో లోపాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ మహిళలకు తప్పనిసరి. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వైద్య వృత్తి వారికి ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి అనిశ్చితికి గురి చేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞత పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి మహిళలకు విముక్తి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యాచరణ ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటే నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు
పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, సూక్ష్మత తగ్గుతుంది, కార్యకలాపాల్లో విఘ్నాలు చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. స్థానచలనం వంటివి సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, తట్టుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొని ఆసక్తికరమైనటువంటి విజయాలు పొందడానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా కదలికలు ఆర్థిక పరంగా ఆనందానికి దారితీస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు ఆనందకర పరిస్థితులు చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా సాధ్యపడతాయి. విద్యార్థులకి శ్రమతో కూడిన విజయాలు ఉన్నతిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ఫలితాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి భద్రకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా మహిళలకు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య బలం ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల ప్రావీణ్యత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడా రంగం వారికి కీర్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారిని బలపరుస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక స్తోమత, ఆరోగ్య రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోవాలని, అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా చేకూరాలని, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర అమావాస్యను బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు ఇష్టదైవాన్ని పూజించి పాయసం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే పరిపూర్ణంగా ఇష్టదైవం అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గ్రామ దేవతలైన పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మలను దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకు పెరుగన్న నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో లేదా శివాలయ ప్రాంగణంలో 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా గ్రహచార గోచార దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే
పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పితృదేవతల పేరిట గోమాతకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బార్లీ గింజలు పాలతో నీటితో శుభ్రం చేసి ఆ బార్లీ గింజలు పారే నీటిలో విడిచిపెట్టడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి పూజలో నవధాన్యాలు ఉంచి ఆ తర్వాత నవధాన్యాలు ఎక్కడైనా మొలకలు వచ్చేటటువంటి ప్రదేశంలో చల్లి అవి మొలకలు వచ్చిన తర్వాత గోవుకు ఆహారంగా తినిపించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. శివాలయ దర్శనము, దుర్గా ఆలయ దర్శనం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి మార్గశిర అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ వ్యక్తి అయినా సరే అదృష్టం కలిగి ఉండాలి అన్నప్పుడు అతన్ని అదృష్ట దేవత వరించాలంటే వదలాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. పూర్తిగా వదలవలసింది బద్ధకం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు లక్ష్మీదేవి రానే రాదు. దారిద్ర్య దేవత దగ్గరికి వస్తుందని శాస్త్రం. అందుచేత ఎప్పుడు నిరాశ, నిస్పృహ, కృంగిపోవటం, నా వల్ల కాదులే అనుకోవటం, ఈ లక్షణాలన్నీ కూడాను లక్ష్మీదేవి దగ్గరికి రాకుండా ఉండేటువంటివిగా మనకు శాస్త్రాలు చెప్పాయి. అందుచేత ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడాను ధైర్యంతో నిలబడి నాకు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావంతో ముందడుగు వేస్తేనే విజయసిద్ధి సాధిస్తాం. అందుకే అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మికి విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. లక్ష్మీ కళ ఎవరిలో ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చక్కగా పరిశీలన చేసినట్లయితే పండితుల్ని దైవంగా భావించేటువంటి వారు, అలాగే ముత్తైదువులు, ఎటువంటి దుష్ప్రవర్తన లేనివటువంటి వారు, నిత్యం దైవార్చనతో కాలం గడిపేటువంటి వారు, యోగ సాధకులు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు, వీరందరిలో కూడాను కళ అనేటువంటిది కొలువై ఉంటుంది. అదే లక్ష్మీ కళ అంటారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి తప్పనిసరిగా అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటే ఆ వ్యక్తి దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి అన్నమాట. సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యం ఇవన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడుగా ఉంటాడు అని లక్ష్మీదేవి మనకు తెలియజేస్తుంది. అలాగే అన్ని విధాలా కలిసి రావడానికి సహజసిద్ధంగా ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని చెప్పేసి ఆ స్వామి సత్యనారాయణ స్వామి వారికి వ్రతం ఆచరిస్తూ ఉంటాం. కాస్త మనకి కలిసి రాకపోతే పౌర్ణమి తిథిని చూసుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసేటువంటి సాంప్రదాయం ఉంది. గృహప్రవేశ అనంతరం కూడాను మనం తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం వ్రతాన్ని ఆచరించి భోజనాలు అనేటువంటివి కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే సత్యనారాయణ స్వామి ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడు. ఆయన గ్రహాలన్నింటినీ కూడాను సవ్యంగా ఉండేట్టు చేస్తాడు. మనకు అదృష్టం కలిసి వచ్చేట్టు చేస్తాడు. లక్ష్మీదేవితో కూడి ఆయన తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అనేక రకాలుగా కష్ట నష్టాలు పాలవుతున్న సందర్భంలో శ్రీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోండి బాబు అని చెప్పేసి అందరూ చెబుతూ ఉంటారు. ఈ వ్రతం శుభతిథి లేదా నక్షత్రములందు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. గురువారం, పూర్ణిమ తిథి, రోహిణీ నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఈ వ్రతం చేసుకుంటే మాత్రం అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. తొందరగా కష్టాల నుంచి విముక్తులు అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి, ఇల్లు ముఖం ఈ రీతిలో ఉంటుంది అంటే రోడ్డు ఇట్లా ఉంది, మేము ఎటువైపు కట్టుకుంటే ఏ విధంగా కలిసి వస్తుంది అని ఆలోచన చేస్తుంటారు చాలామంది.
ఏ ముఖద్వారం ఇల్లు ఏ మాసంలో ప్రారంభించడం లక్ష్మీప్రదం అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుందో కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. సింహద్వారం తూర్పుగా ఉండేటువంటి ఇల్లు కార్తీక మాఘమాసాలలో, దక్షిణ సింహద్వారం ఇల్లు పాల్గొన వైశాఖ మాసాల్లో, పడమట సింహద్వారం ఇల్లు వైశాఖ శ్రావణ మాసాల్లో, ఉత్తర ద్వారం కలిగినటువంటి ఇల్లు కార్తీక శ్రావణ మాసాల్లో కట్టడం లక్ష్మీప్రదము అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మాసాల రీత్యా వాస్తు పురుషుడు నిద్రించేటువంటి విధి విధాన రీత్యా మనం ఈ మాసాల్లో ఆ సింహద్వారం ఉన్నటువంటి ఇంటిని నిర్మాణం చేస్తే మంచిది అని చెప్పేసి శాస్త్రం. అలాగే మనకి కేవలం లక్ష్మీ కటాక్షమే కాదు, సరస్వతీ కటాక్షం కూడా ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడే లక్ష్మీ కటాక్షాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కేవలం లక్ష్మీ కటాక్షం ఒక్కటి ఉంటేనే చాలదు, లక్ష్మీదేవిని ఏ విధంగా వినియోగించాలో కూడా తెలియక సతమతమవుతాం. అందుకని సరస్వతీ కటాక్షంతో లక్ష్మీ కటాక్షం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి అన్ని రంగాల్లో కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని సంపాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా నోములు వ్రతాలు చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్రతాల్ని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలో అన్ని రోజులు చేయాల్సిందే. మధ్యలో ఆ వ్రతాల్ని ఆపకూడదు. అలా ఆపినట్లయితే విధివశాత్తు చాలా నష్టాలు సంభవిస్తాయంటోంది శాస్త్రం. ఎందుకని ఆపకూడదు అంటే ఆ వ్రత మహత్యం అది. అన్ని రోజుల పాటు చేయాలి, అన్ని ఏళ్ళు నిర్వహించాల్సిందే అని చెబుతుంది. ఇప్పుడు సౌభాగ్య వ్రతం మనకి తప్పనిసరిగా 5 సంవత్సరాల పాటు చేస్తారు. మనకి శ్రావణ మాస నోములు అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు నోస్తే అయిపోతుంది. అలా నోచిన వాళ్ళకి ఐశ్వర్యం, లక్ష్మీదేవి కటాక్షం వచ్చి తీరుతుందన్నమాట. సుసంపన్నత కలిగి ఉంటుంది. అలా వ్రతాలు నోములు కూడాను మన భారతీయ సంస్కృతిలో లక్ష్మీ కటాక్షానికి నిదర్శనాలుగా ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే వాస్తుశాస్త్రరీత్యా కూడాను ప్రతి నెలలోనూ పౌర్ణిమ తిథి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం నోస్తామని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడాను ఆ ఇంటికి సిరి సంపదలు వచ్చి తీరుతాయని చెప్పేసి చెప్పచ్చు. వ్రతాన్ని నోచుకోవడం కుదరని వాళ్ళు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతాన్ని నోచుకోవాలి. అలాగే మాసాన మార్గశీర్షోహం అన్నారు. మార్గశీర మాసంలో కూడాను సత్యనారాయణ వ్రతం నోచుకోవడం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సుమా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. అమావాస్యాయై స్వాహ కామాయ స్వాగత్యై స్వాహ అని కృష్ణ యజుర్వేదం బ్రాహ్మణం అభివర్ణిస్తుంది. అమావాస్య నాడు కూడా ఒక యజ్ఞం చెయ్యాలి అని వేదం బోధిస్తుంది. సినీవాలి ప్రగాయతాంబియం భగస్య సుమత. ఈ వాక్య పరంపరలలో సినీవాలి అంటే కనిపించని చంద్రుడు, అమావాస్య నాటి చంద్రుడు అని అర్థం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడా? ఉండడు అంటే ఉండడని కాదు, ఉంటాడు కానీ కనిపించడు. ఈనాటి విశేషం అమావాస్య. మార్గశీర్ష మాసంలో మార్గం ఇది అంటూ బోధించేటటువంటి క్రమంలో ఒక సవ్యమైనటువంటి దైవాన్ని దర్శించేటటువంటి దిక్సూచిగా ఉన్నటువంటి ఈ మాసం ఈ రోజుతో పూర్తి అవుతుంది. అమావాస్యతో పూర్తి అవుతుంది. మాసానికి చివర అమావాస్య. అమావాసి అనేటటువంటి బాలిక పేరిట సోదరులను అందరికీ ఆనందం కలిగించే విధంగా ఆ సోదరులు అందరూ అంటే వారు 7. ఈ 7 పితృగణాదులు సోమః పితృ యమః అంగిరః అగ్నిశ్వాతాగ్ని కవివాహనాదులు అంటుంది
కవ్యవాహనాదులుగా ఉండే ఈ 7 వర్గాలలో ఉండే పితరులకు ఆనందం కలిగించే విధంగా సోదరి అమావాస్య పేరిట ఈ తిథి ఏర్పడిన కారణంగా అమావాస్య నాడు చేసేటటువంటి దానం ఏది అయినా కూడా గతించిన పితరులకు శ్రేయస్సును కలిగిస్తుంది. తండ్రి, తాత, ముత్తాత ఈ ముగ్గురు గతించిన పితరులు అనేటటువంటి క్రమంలో వారికి సంబంధించి చేసే దానం స్వర్గపాథేయం అన్న పేరిట మనం విశేషంగా బియ్యాన్ని, కందిపప్పును, మినుములు, అపరాలు, ఇతర దినుసులు వీటిని దానంగా ఇస్తుంటాం. ఈ దానంగా ఇచ్చే వస్తు సామాగ్రి అంతా కూడా మనకు సంబంధించిన పితరులలో తండ్రి లేక తల్లి ఎవరైతే మనకు సంబంధించి మన నుంచి ఉంటారో వారికి సంబంధించినదిగా అన్న భావన చేస్తాం. కానీ శాస్త్రము వారికి సంబంధించినదిగా ఈ దానాన్ని గుర్తించదు. వారి ముత్తాతగా అంటే తండ్రి, తాత, ముత్తాత ఈ క్రమంలో 4వ తరంలో ఉన్నటువంటి వారిని విడిచిపెట్టే సమయంలో 1, 2, 3 ప్రధానం కనుక ఆ వెళ్ళిపోయేటటువంటి 4వ తరం వారికి సంబంధించినవే ఈ దానాల్లో వచ్చేటటువంటి సకల పుణ్యాలు అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. కనుకనే స్వర్గపాథేయం అంటే వారికి సంబంధించింది. గతించిన పితరులకు మనం అందించేటటువంటి సేవ ఏదైనా ఉందా అంటే అది నిత్య పితృతర్పణం. అలాగే శ్రాద్ధములు, దానములు స్మరించుకోవడము, వారికి నష్టం కలిగించకుండా వారికి ఏ విధంగా ఉంటే ఇష్టమో ఆ ఇష్టాలన్నింటినీ కూడా అనుసరించే విధంగా జీవితాన్ని గడపడం. ఇది ప్రత్యక్ష దేవతలుగా ఉన్నటువంటి పితరులు కాలం చేసిన ఎడల, దేహత్యాగం చేసిన ఎడల వారికే ప్రీతికరంగా అమావాస్య నాడు పాటించవలసిన పరిహారం ప్రక్రియ. ప్రయాణాలలో ప్రమోదం కాకుండా ప్రమాదాలు ఘటిస్తున్నాయా, పితరుల అనుగ్రహం లేదనే అర్థం. వైవాహిక సమస్యలు మనం వెన్నాడుతున్నాయా, ఇంటిలో ఉండేటటువంటి యువతులకు సకాలంలో వివాహం కావడం లేదా, పితరుల అనుగ్రహం లేదనే అర్థం. పిల్లలకు తరచుగా జబ్బులు చేస్తున్నాయి, అనారోగ్యాల బారిన పడుతున్నారు, తరచుగా ఆసుపత్రులను సందర్శించాల్సి వస్తుంది. వ్యాపారంలో కూడా వృద్ధి లేదు, ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురుగా వస్తున్నాయి. అనేక ఇతర సమస్యలలో ముఖ్యంగా భూ సంబంధ లావాదేవీలలో ఏ విధంగా కూడా అనుకూలంగా లేదు. కట్టే సమయంలో గృహ నిర్మాణాలలో సైతం ఆలస్యం, అవకతవకలు వీటన్నింటికీ కూడా మూల కారణం పితరుల అనుగ్రహం లేకపోవడమే అంటుంది శాస్త్రం. దేవతలు, పితృదేవతలు, దైవ సంబంధంగా ఉండేటటువంటి దేవతలు అనే విభజనలో దైవ సంబంధంగా ఉండేటటువంటి దేవతలలో రాముడు, కృష్ణుడు, దుర్గా, భద్రకాళి లేదా ఇతర రూపాలలో కుమారస్వామి, గణపతి ఈ విధంగా దేవతలంతా కూడా సాత్విక రూపాలలో మనకు అనుగ్రహాన్ని అందిస్తూ ఉండగా ఈ అనుగ్రహం పొందే నిమిత్తమై చేసేటటువంటి జపతపాదులు కాస్త విశేషంగా ఉంటాయి. కానీ నిన్నటి వరకు మనతో ఉన్నవారు, మనలో కలిసిన వారు, మనతో తిరిగిన వారు, మన వలనే భోజనాధికారులు పూర్తి చేసిన వారు, గతించిన అనంతరం పితృదేవతలుగా మారిన వారు, వారి కోసం అమావాస్య నాడు వస్త్రదానం, భూదానం, తిలదానం, జలదానం, అలాగే ఉప్పు, లవణము ఈ 5 వేటినైనా దానంగా ఇస్తే పితృదేవతల అనుగ్రహం సులభంగా పొందవచ్చును అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా చెబుతుంది. ఏదైనా నీటి వసతిని మనం సేకరించి లేదా రక్షించి ఒక మడుగు, ఒక బోర్వెల్, ఒక బావి వీటిని ఒక బడిలో ఏర్పాటు చేయడం, ఒక గుడిలో ఏర్పాటు చేయడం, 10 మందికి జల వసతి లభించే విధంగా ఏర్పాటు చేయడం, గ్రామాలలో ఉండేటటువంటి జల వనరులను రక్షించడం ఇలా చేస్తే తపోశమనార్థం, తాపోపశమనార్థం అన్న పేరిట పితరులకు దాహతి తీరి మనకి ఏది కావాలో ఆ కోరికలను వారు నెరవేరుస్తారు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలు మనకు అనుకూలంగా మారాలి, ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి కావాలి, ఇంటిలో ఉండే వారందరూ కూడా ఇంటిలో ఉండే అంశాల ఎడల మక్కువ పెంచుకొని బాధ్యతతో ప్రవర్తించాలి అనే లక్షణం కలవారు అమావాస్య నాడు ఉపవాస వ్రతం పాటించాలి అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. తపోశమనార్థం, పిపాసాశమనార్థం, క్షుధో అన్నప్పుడు క్షుత్ అంటే ఆకలి. ఈ ఆకలిని నెరవేర్చుకునే తీర్చే నిమిత్తమై పితృదేవతలకి అనుకూలంగా అమావాస్య నాడు కర్త ఎవరైతే ఉంటారో వారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అలాగే బియ్యం,
కందిపప్పు లేదా పెసరపప్పు, బెల్లం ఈ మూడింటిని గోమాతకు ఆహారంగా అందించాలి. అర్హులైన వారికి దానంగా ఇవ్వాలి. ఎలా చేసినా ఆనందంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించాలి. అందరికీ సహాయం చేసే విధంగా మనసును మార్చుకోవాలి. అందరిలో కలివిడిగా ఉండాలి. ఇలా చేస్తేనే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్నది అన్నటువంటి యువతీ యువకులు ఆ దోషం తొలగించుకోవాలి అంటే పితృదేవతల అనుగ్రహం లేదు, పితృశాపం ఏదైనా ఉందేమో అన్నట్లుగా గోదావరి పుట్టుక అయినటువంటి క్షేత్రం నాసిక్ కానీ, త్రియంబకేశ్వరం కానీ, కాళహస్తి కానీ ఇత్యాదిగా గల దివ్యక్షేత్రాలకు వెళ్ళి నారాయణ బలి అన్న పేరిట ప్రత్యేకంగా జపతపాలు చేయడం, దానాలు చేయడం, పూజలు చేయడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇవేవీ చేయకుండా వాటికి ప్రత్యామ్నాయంగా అమావాస్య తిథి ఉన్న రోజున ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం వేళ సూర్యాస్తమయం అవుతున్నటువంటి తరుణంలో బెల్లము, శనగపప్పు లేదా నువ్వులు, బెల్లము ఈ మిశ్రమాన్ని గోమాతకు ఆహారంగా అందిస్తే కూడా పితృ సంబంధితమైన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ యోగం శీఘ్రమే కలుగుతుంది, ఆనందం సంప్రాప్తమవుతుంది అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. పాటిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. కొన్నాళ్ళు మీ నాన్నగారింట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో. కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి ఎడతావు. వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు. ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంకవైరియు మెచ్చగలడు. మీనాంకవైరి అంటే మన్మధునికి శత్రువు. మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు. అలా బాహ్య సౌందర్యాలకి మన్మథ బాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా. తపస్సు చేసి అంతఃసౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు. కాబట్టి కువలయలోచన కొన్ని దినంబులు కొండలరాజింట నుండగలవు ఉండి ఉవిదతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ధి చెయ్యగలవు. తపమర్ధి చేసిన తరళాక్షిని గూర్చి మీనాంకవైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి అడగలడు. ఈ అవతారంలోనమ్మా దక్ష ప్రజాపతి కూతురుల కళ్యాణం కాదు, కన్యాదాత గారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మీ ఇంటికి వస్తాడు. పర్వతరాజు ఇంటికి వచ్చి కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. పెండ్లి ఆడి అర్థాంగలక్ష్మివై ఎంత అనుకూల దాంపత్యం అవుతుందో తెలుసా? ఆయన శరీరంలో సగం నువ్వైపోతావు. అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్య సంపదలకు అధినేత్రి అవుతావు. మోములారుగల సుతునకు తల్లివై 6 ముఖాలున్నవాడికి తల్లి అయి మోదముననుండగలవు ధవళనేత్ర. చాలా సంతోషంగా ఉంటావమ్మా, బెగపెట్టుకోకు అన్నాడు. మేనకాదేవి ఉపశాంతి పొందింది, హిమవంతుడు ఉపశాంతి పొందాడు, పార్వతీదేవి ఉపశాంతి పొందింది. అమ్మయ్య మన పిల్లకి చాలా సంతోషం ఉందిట, ఏమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందారు. పార్వతీదేవి ఎటు వచ్చి చెప్పాడుగా శంకరుడు, సోది చెప్పినటువంటి స్త్రీ రూపంలో ఆవిడ కూడా ఏమీ తెలియనట్టుంటుంది. వచ్చినవాడు శంకరుడని తెలియనట్టుంటుంది. శంకరుడు తాను సోది చెప్పేది కాదని తెలియనట్టు, తాను సోది చెప్పినదే అయినట్టు అంత సహజంగా ఆయన చెప్తాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆవిడ లోపలికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది. అమ్మా అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది. ఉమా అంది తల్లి. వద్దమ్మా అంది. చూడండి, పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే అమ్మా అమ్మా నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే వద్దమ్మా అంటుంది తల్లి వెంటనే. అయ్య బాబోయ్ అమెరికా వెళ్ళిపోతావా? వద్దమ్మా, నీకు పెళ్లి చేసేస్తామే, హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవే, ఎందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో, నీ ఇష్టం, నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో, హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుంది. చూడండి, కాబట్టి ఉమా ఇంత సౌందర్య రాశివి, ఆడపిల్లవి,
అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా? ఉమా వద్దమ్మా అంది. ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించి ఉంది కాబట్టి అది పేరయింది. ఉమా కాచాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా. కాబట్టి ఉమా అందుకొచ్చింది ఆ నామం. ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది, ఉమాదేవి అన్న పేరు. కాబట్టి ఆ తల్లి ఉమ అని పేరు పొంది హఠం చేసింది, లేదు నేను శంకరుడి గురించి తపస్సు చేయవలసిందే, తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను. సరే అంత హఠం చేస్తున్నావు, తప్పదు, వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చెయ్యి అని చెలికెత్తెళ్ళందరినీ తీసుకుంది. హిమవత్ పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలచక పదపడి తపంబు జరిపే అనేక యుగంబుల్ అనేక వత్సరంబుల్. ఆ తల్లి ఇది పగలని లేదు, ఇది రేయని లేదు, ఇది చలియని లేదు, ఇది వానని లేదు, ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది ఎలా వానగా ఉంది ఏమీ సంబంధం లేదు. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలపక పదపడి కాలంబు జరిపే పరమతపంబున్. ఆమె మనసులో ఏమీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా అంత చలిగాలి కొట్టేస్తుంటే అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా ఇక్కడ చలిగాలి ఇస్తేనే పైన చాందిని లేకపోతే బెంగెట్టుకుంటాం. అలాంటిది హిమవత్ పర్వత ప్రాంతంలో కన్యకామణి తపస్సు అంటే మాటలండి. అటువంటిది వాన లెక్క చేయలేదంటే అసలు వాన పడుతోందనా మీకు తెలియలేదు. అంత అంతర్ముఖత్వాన్ని పొందింది. శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ పగలు ఎండని లేదు, రోహిణీ కార్తెని లేదు, అగ్నిహోత్రం అని లేదు, చలి లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. తపోకామాక్షి అని ఇప్పటికీ ఉంటుంది. కామాక్షి పరదేవత దేవాలయానికి వెళితే ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనపడుతుంది. కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపోకామాక్షి కనబడుతుంది. ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవార మంటపంలో వచ్చి విజయం చేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనబడుతుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే గోపుర కామాక్షి కనబడుతుంది. ఇలా చూస్తే ఎడం పక్కన తుండీరు మహారాజు కనిపిస్తాడు. కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామి వారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనపడుతుంది. వెనక నుంచి లోపలికి వస్తే గాయత్రీ మంటపం, గాయత్రీ మంటపంలో నిలబడితే మళ్ళీ కామాక్షి, అరూపలక్ష్మి, ఇటు సౌందర్యలక్ష్మి, ఇక్కడ కన్నన్ స్వామి, అక్కడ సంతాన గణపతి, అక్కడ వారాహి, స్తంభంలో కన్నం, కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది, అదే నాభీస్థానం కామాక్షి. కాబట్టి తపో కామాక్షి, మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గర ఉంది, అక్కడ కూడా తపో కామాక్షి. అలా తల్లి తపస్సు చేస్తోంది. ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసింది. కొన్నాళ్ళు ఆకులు మాత్రమే, ఓ 2-3 ఆకులు తిని తపస్సు చేసింది. ఆకులు తినడం కూడా మానేసింది అంటే ప్రయత్నపూర్వకం అని కాదు, మానేసింది అంటే అసలు మరిచిపోయింది, ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది. ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు. అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ. అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి. ఎలా కానీ కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? గ్రీష్మ ఋతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ, కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది. మీరు రైల్లో బస్సులో ఎడుతుంటే కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, ఆకులు ఉండవు. స్థాణుహు ఇక కదలదు, అది శంకరుడు. అపర్ణ పార్వతీదేవి, దాని యొక్క కాండమే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, అన్నీ అందులోనే ఉంటాయి. శివకుటుంబం అలా చూడాలి. శివకుటుంబం ఎండిపోయిన చెట్టులో కనబడతాడు. నమస్సో అదే మామూలుగా బయట అయితే వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమో అంటారు. ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం ఆయనే. కాబట్టి అపర్ణ అని పేరు పొందింది. గొప్ప తపస్సు చేస్తోంది. అంత తపస్సు శంకరుడి కోసం. ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు. ఏ రూపంలో వచ్చాడు? అదో చమత్కారం. ఆయన చేసే విన్యాసాలు అనన్య సామాన్యం. పార్వతీ కళ్యాణం మలుపులు అంత అద్భుతం.
అసలు అంత గొప్ప మలుపు తిరిగిపోయింది అక్కడ పార్వతీ కళ్యాణం. అసలు అటువంటి మలుపు ఎక్కడ కనపడదు. శివాయ హర హర శంకర నమ శివాయ.